ఈ పరిశుద్ధ ఆరాధనలో చేరవచ్చిన మీకందరికీ కూడా యేసయ్య కృప మెండుగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన దేవుని సంఘమ గమనించండి, ఈరోజు మన పాఠం అపవాదిని ఎదురించుడి. అపవాదిని ఎదిరించాలి, ఎదిరించకపోతే వాడు పారిపోడు. మనం ఎందుకు ఎదిరించాలి? వాడు మన యొద్ద నుండి పారిపోవటానికి ఎదిరించాలి. అసలు ఎదిరించకపోతే నష్టం ఏంటన్నా అని మీరు అడిగితే, వాడు మన యొద్దనే నిలిచిపోతాడు. అపవాది మన యొద్ద ఉండుట వలన మొదట పీడించబడతాము. గుర్తుపెట్టుకోండి, సాతాను మన యొద్ద నుండి వాడు పారిపోకపోతే, నువ్వు ఎదిరించకపోతే, వాడిని గద్దించకపోతే, వాడు మన యొద్ద నుండి కలగజేసే మొదటి అనర్థం ఏంటంటే వాడు మనల్ని పీడిస్తూనే ఉంటాడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడు? పోయిన నెల జ్వరం వచ్చింది, మళ్ళా నెలలో జ్వరం వస్తుంది. పోయిన అమావాస్యకు జ్వరం వచ్చింది, మళ్ళీ అమావాస్యకు జ్వరం వస్తుంది. ఏమన్నా నెలకు ఒక్కసారి ఒకరికి పోతే ఒకరికి వస్తూనే ఉంటుంది. అంటే అపవాది మనకు దగ్గరలోనే ఉన్నాడని అర్థం. వాడిని ఎదిరించకపోవట వలన వాడు నిన్ను పీడిస్తూనే ఉంటాడు. ఎన్ని టెస్టులు చేయించినా నార్మలే. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీకు నార్మలే. కానీ నీకు తెలియని బాధ, నీకు తెలియని రోగం నిన్ను వేధిస్తుంది. ఆ వేదనకు కారణం నువ్వు అపవాదిని ఎదిరించకపోవడం. నువ్వు ఎదిరించాలి. అపవాదిని ఎదిరించకపోతే వాడు పారిపోడు. నీ యొద్ద నుండి నిన్ను పీడిస్తూనే ఉంటాడు, నీ పిల్లలను పీడిస్తూనే ఉంటాడు, నీ యొక్క విలువైనటువంటి ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వేం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఆమె ఎదిరించకపోతే వాడు నిన్ను పీడిస్తూ, నీ కుటుంబాన్ని పీడిస్తూ, నీకు రావలసిన ఆశీర్వాదాలు, నీకు రావలసిన లాభాలు, నీకు రావలసిన మేలులన్నీ కూడా వాడు నీకు దూరం చేస్తూ ఉంటాడు. కొంతమందికి ఉరుకురికిన కోపం వచ్చేస్తుంటుంది, చిన్నదానికి పెద్దదానికి అలిగిపోతుంటారు. కారణం ఏంటో చెప్పనా? అపవాది వారి మధ్యలో ఉన్నాడు. విన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అపవాది మీతో ఉన్నాడు గనకే అన్ని విషయాల్లో మీరు పీడింపబడుతూ ఉన్నారు. మనుషులను చూడగానే చిరాకు, వ్యక్తులను చూడగానే చిరాకు, తినాలనిపిస్తుంది కానీ తినలేరు, కంటి నిండా నిద్ర ఉండదు, పని చేయాలన్న మనసు రాదు, ఊరికనే చిరాకు పడుతూ ఉంటాం. కారణం ఏంటి? అపవాది పీడిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. పని ఎదిరించాలి. ఎదిరించడానికి నీకు అర్హత ఉండాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. రెండవది, సాతాను వలన మనకు కలిగే నష్టం. వాడు మన యొద్ద ఉండుట వలన కలిగే అనర్థం ఏమిటి అంటే ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని. మంచిదని, కన్నులకు అందమైనదిను అని చూచినప్పుడు కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు, గమనించాలి, దేవుడు చెప్పాడు ఈ పండు తింటే మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు.
కానీ అపవాది ఏం చెప్తున్నాడు? మీరు చావనే చావరు ఆ పండు తింటే. ఏ పండు తింటే? దేవుడు వద్దు అన్న పండు తింటే మీరు దేవతల వలె ఉంటారు. ఈ చీర కట్టుకుంటే, ఈ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటావు? అచ్చం హీరోయిన్ లాగా ఉంటాం. ఏం పుట్టిస్తాడు అపవాది? కోరికలు పుట్టిస్తాడు. వస్తువుల మీద కోరికలు, వస్త్రాల మీద కోరికలు, ధనము మీద కోరికలు, బంగారు మీద కోరికలు, చివరికి మనుషుల మీద కూడా కోరికలు కలుగుతున్నాయి. ఈరోజు అన్నదమ్ముల మధ్య గొడవకు కారణం ఏంటి? ఆస్తుల విషయంలో, డబ్బు విషయంలో, బంగారు విషయంలో, అత్తగోడల మధ్య అసమాధానికి కారణం ఏంటి? వద్దు అన్న పని ఎప్పుడైతే మనం చేస్తున్నామో కోరికలు ఎక్కువ. ప్రియమైన దేవుని సంఘమా, అపవాది నీకు ఏం కలగజేస్తాడు? అటు దగ్గరుండి ఏం కలగజేస్తాడు? ఈరోజు ఆదివారం మీ ఆయనతో చెప్పు. ఏమని చెప్పాలి? ఆ టౌన్కి పోదామని చెప్పు. ఈరోజు ఆదివారం ఎక్కడైనా పార్కుకి వెళ్దామని చెప్పండి. సాతానుగాడు అమ్మలకు పెట్టే కలిగించే కోరికలు. నేను వార్తల్లో విన్నాను, భార్యకు బర్త్డే వచ్చిందట. వింటున్నారా? అందరికి బర్త్డేలు ఉంటాయి కదా అమ్మలకు. భర్త గిఫ్ట్ ఇవ్వలేదంట, గొంతు కోసిందంట. దేనికి? మాట్లాడండి. గిఫ్ట్ ఇవ్వలేదని. మీరు విన్నారా? 3 సంవత్సరాల బాబు, స్టైల్ కటింగ్ లేదని ఆత్మహత్య. కటింగ్ స్టైల్ చేయించలేదని వచ్చినాయి కదా ఇట్లా కాట్లు, ఇక్కడ కాట్లు పెట్టడం. వినలేదా మీరు? స్టైల్ కటింగ్ చేయించలేదని 3 సంవత్సరాల బాబు ఆత్మహత్య. కటింగ్లో కూడా కోరికలు. చూసారు? అర్థమవుతున్నాయి మీకు? దేవుడి మాటలు అర్థమవుతున్నాయా? నేను చెప్పింది, నేను కోరుకున్నది నాకు కొనివ్వలేదు. నాకు నచ్చింది తీసుకొని రాలేదు. ప్రేమైన దేవుని సంఘమా, అపవాది నీలో ఉండి, నీకు దగ్గరగా ఉండి, వాడు నీకు కోరికలు కలగజేస్తూ ఉంటాడు, నీకు ఆశలు పుట్టిస్తూ ఉంటాడు. ఇన్ని పండ్లు ఉన్నాయి, ఏ పండు తిన్నా కడుపు నిండిపోతుంది కదా. ఏ పండు తిన్నా వారు దేవునికి విధులు అయిపోతారు. కాను వద్దు అన్న పండు తిని అది కీడు అని, అది మరణమని, అది చెడిగొట్టేదని, అది పాడు చేసేదని తెలిసినా ఏం చేస్తున్నారు తెలుసా? చెడు అని తెలిసినప్పటికీ కూడా, వెళ్ళకూడదని తెలిసినప్పటికీ కూడా వెళ్ళింది ఒక యవనస్తురాలు ఆ దేశానికి. బైబిల్ చెప్తుంది, ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఏమైపోయిందండి? ఏమైపోయింది? పాడైపోయింది, చెడిపోయింది. నేను అన్యజనుల గురించి మాట్లాడలేదు. యాకోబు మంచి ప్రార్థనాపరుడు, దేవునితో పెనుగులాడినవాడు, మగసిరి గలవాడై పోరాడినవాడు. అటువంటి దైవజనుని కుమార్తె ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి అన్నలు నరహంతకులు కావటానికి కారణమైంది. జాగ్రత్తగా మనసు పెట్టండి. ఆమెకి ఏం కోరిక పుట్టింది? ఆ దేశపు కుమార్తెలను చూడాలని పుట్టింది. సాతాను మనకు కోరికలు కలగజేస్తాడు. వద్దు అన్న దానిని మనకు ఆశ పుట్టిస్తాడు.
పాప సంబంధమైన కోరికలు మనకు కలగజేస్తాడు. ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనసు పెట్టండి. దిశ చట్టం ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఎలా వచ్చింది? ఆడబిడ్డలను పాడు చేయటం వలన ప్రభుత్వం వారు దిశ చట్టం అని ఒక చట్టాన్ని ఎందుకు ఆశ పుట్టింది? భార్య ఉన్న, వివాహమైన చిన్నపిల్లల మీద కూడా మనసు పడి వాయు వరుస మరచిపోయి, బైబిల్లో మీరు చూసారా? ఒక దుర్మార్గుడు, నేను అనొచ్చాను కూడా అన్నమాట, సొంత చెల్లెలి మీద మనసు పడ్డాడట. ఎవడు పుట్టించాడు ఈ కోరిక? చెప్పండి, ఎవడు పుట్టించాడు? చెల్లెలి మీద అండి. ప్రేమన దేవుని సంగమా, అపవాది పుట్టించే కోరికలు నిన్ను ఎంతటి భయంకరమైన స్థితికి తీసుకెళ్తావు తెలుసా? అందుకే నువ్వు జాగ్రత్త. అపవాదిని ఎదిరించువాడిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు నీ యొద్ద ఉండకుండా వాడిని ఎదిరించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. అపవాది మన యొద్ద ఉండటం వలన కలిగే నష్టం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. సాతాను మన యొద్ద ఉండుట వలన మనకు కలిగే అనర్థం ఏంటంటే, వాడు తరచు నీళ్ళలోను నిప్పుల్లోనూ పడుతున్నాడు. ఏదైనా ఒక బావి కనపడింది, ఏం చేస్తాడు? బావిలో దూకేస్తాడు. తెలియకుండానే కెరసనాలు పోసుకొని నొప్పి పెట్టుకోవటం. తరచు వాడు నీళ్ళలోను నిప్పుల్లోనూ పడుతున్నాడు. అంటే అపవాది మన యొద్ద ఉండుట వలన ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతాయి. సంసారం ఈదలాగనో, అవమానం కలిగిందనో, జయము పొందలేదనో, నాకు రావాల్సిన ఉద్యోగం రాలేదనో, నాకు రావాల్సిన మెరిట్ రాలేదనో, ప్రేమించిన వారు దొరకలేదనో ఏం చేస్తున్నారు? ఆత్మహత్య చేసుకుంటున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్నారు. అనుకున్నది సాధించలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాడు తరచు నీళ్ళల్లో పడుతున్నాడు, లేదంటే నిప్పుల్లో పడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? సాతాను దగ్గరగా ఉండుట వలన మనకు జరిగే మూడవ అనర్థం ఏంటి అంటే, మనము ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంటారు. కొంతమంది చెబుతుంటారు, సంసారం ఈగలేక ఏమంటారు, ఎక్కడికైనా అసలు బ్రతకాలని లేదయ్యా, నాకు బ్రతకాలని అనిపించట్లేదు. ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి, ఎన్నాళ్ళు సహించాలి. చిన్నదానికి పెద్దదానికి ఉన్నారు లేరా ఇలాంటి వాళ్ళు? క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా, గుర్తు చేస్తున్నాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. బైబిల్ ఎరిగిన వారి గురించి మాట్లాడుతున్నా. ప్రార్థనకు వచ్చేవారి గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు నీ ఆలోచనలు నీకు అలా వస్తున్నాయంటే, అపవాదిని నువ్వు ఎదిరించలేదు గనక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకు వస్తున్నాయి. సొలొమోను జ్ఞాని ఏం రాస్తాడంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి చూడండి. సొలొమోను జ్ఞాని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా నీ కాలమునకు ముందుగానే నీ వేళ చనిపోదు. నీకు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 70 లేక 80 సంవత్సరాలు. అర్థాంతరంగా చనిపోతున్నావు.
అర్థాంతరంగా మరణం నీ దగ్గరికి వచ్చేస్తుంది. కారణం ఏంటి? అపవాదిని నువ్వు ఎదిరించకపోవటం వలన ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన, జీవితం మీద విరక్తి, సంసారం మీద విరక్తి, ఉద్యోగస్తుల మధ్య విరక్తి, చదువు మీద విరక్తి, డబ్బు లేదని విరక్తి, సమాజం మీద విరక్తి. నేను విన్నాను ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని ఒక ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవటానికి ఒక నది దగ్గరికి వెళ్ళారట. ఇద్దరు చిన్న పిల్లలు, వీడియో కూడా వచ్చింది. అది ఇద్దరు చిన్న పిల్లలు, వీడియో లైవ్ తీస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వలన నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, అసలు మా లీడర్ గెలుస్తున్నాడు అనుకున్నా, ఇంతటి భయంకరంగా ఓటమిని సవి చూడలేక నేను నా భార్య ఇద్దరు పిల్లలు కలిసి ఈ నదిలో దూకుతున్నామని వీడియో చేస్తుండగా అక్కడ పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళని కాపాడటం జరిగింది. ఈ మాటలు నేను జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటి చెప్పనా? నీకు కాలం ఉండగానే, ఆయుష్ ఉండగానే అర్థాంతరంగా నువ్వు ఎందుకు చస్తున్నావు అని దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ప్రియులారా గమనించాలి, సంసోను అనే ఒక దైవజనుణ్ణి దేవుడు అభిషేకించి తల్లి గర్భములో ఉండగానే అతన్ని న్యాయాధిపతిగా అభిషేకించి భూమి మీదకి పంపించాడు. అధికమైన దుర్మార్గ పనులు చేశాడు, జీవితం మీద విరక్తి కలిగింది. నేను అందుకే చెప్తుంటాను, యవనస్తులైన వారికి, చదువుకుంటున్న వారికి, బాగా చదువుకోండి. లేనిపోని ఆశలు కలిగి లేనిపోని అనర్థాలు తెచ్చుకొని జీవితం మీద విరక్తి కలిగే పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. జీవితం మీద విరక్తి కలిగే పరిస్థితులు తెచ్చుకోవద్దు. యవనస్తులు, వివాహం కాని వాళ్ళు అందరికీ నేను గుర్తు చేస్తున్నా, మోసపోవద్దు. ఎవడో నిన్ను అర్థం చేసుకోలేదు, ఎవడో నిన్ను ప్రేమించలేదు, ఎవరో స్త్రీ నిన్ను ప్రేమించలేదని లేని పోని సమస్యలు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాశాడు అక్కడ, దుర్మార్గంగా, అధికమైన దుర్మార్గంగా నువ్వు నడుచుకోవద్దు. అలాగ నడుచుకోవటం వల్ల ఏం జరుగుతుంది? కాలం కంటే ముందే నువ్వు చనిపోతావు అంటున్నాడు. పెద్దలు అంటుంటారు, ఒరే పోతావురా, దుర్మార్గుడా నువ్వు పోతావురా. ఎందుకంటారు? చేసే పనులు దుర్మార్గమైనవి గనక. వాయి వరస మరిచిపోయి అక్రమంగా, అన్యాయంగా కాటికి కాళ్ళు చాపిన ముసళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, కన్న కొడుకులే, కోడళ్ళే కాళ్ళతో తన్నుతున్నారండి. లేదా సమాజంలో లేవా ఇవి? ప్రేమైన దేవుని సంఘమా, జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్నారు, కాలము కంటే ముందే, ఆయుష్ తీరక మునిపే నువ్వు ఎలా చేస్తున్నావు? బైబిల్లో రాయబడుతుంది, అభిషేకించబడిన సంసోను విసిగిపోయాడు. ప్రేమైన దేవుని సంగమా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన సంసోను అర్థాంతరంగా చనిపోయాడు. ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, అపవాదిని నువ్వు ఎదిరించకపోతే లేనిపోని ఆలోచనని కలుగచేసి, జీవితం మీద విరక్తి కలిగేలా చేసి, బ్రతుకు వద్దు అనేలా నీ మీద దాడి చేస్తాడు. అందుకే నువ్వేం చేయాలి? ఇప్పుడు అని చెప్పాలి. ఏం చేయాలి? ఎదిరించాలి. స్తోత్రం కలుగునగాక. యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. చూశారు యోబును? గమనించారా? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, లాస్ట్కు శరీరం అంతా కురుపు పుండ్లతో నింపబడిపోయింది. భార్య వచ్చేవనింది, చచ్చిపోనింది. ఏ బ్రతుకు బ్రతికే కంటే, ఈ జీవితం జీవించకంటే చచ్చిపోనింది. చచ్చిపోయాడా?
ఏ ముఖం పెట్టుకొని బ్రతకాలయ్యా నేను? ఇంత అవమానం కలిగింది. యథార్థంగా బ్రతికాను, నీతిగా బ్రతికాను, ప్రార్థనాపరుడుగా బ్రతికాను, మంచివాడిగా బ్రతికాను, ఎవరికి అన్యాయం చేయలేదు నేను. కానీ నాకు ఎందుకు ఇలా జరిగింది అని అనుకోలేదు. చివరికి భార్య వచ్చి చచ్చిపో అని చెప్పిన నేను మాత్రం సజీవుడని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. జీవితం మీద ఎంత విరక్తి వచ్చినా సాతాను ఎదిరించాడే తప్ప ఆత్మహత్య చేసుకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. నాలుగవదిగా, సాతానుని మనం ఎదిరించకపోతే జరిగే అనర్థం. పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయము 24వ వచనం. అపవాది మన యొద్ద ఉండుట వలన, అపవాదిని మనము తరమకపోవటం వలన, అపవాదిని మనం ఎదిరించకపోవటం వల్ల కలిగే అనర్థం ఏమిటంటే గొడవలు. ఏంటి? అన్నదమ్ములకే గొడవలు, భార్య భర్తలకే గొడవలు, అత్త గొడవలకే గొడవలు, ఇంటిలోనే గొడవలు. అర్థమవుతుందా? వీళ్ళు పరాయి వాళ్ళు కాదు, సహోదరులే. ఏదో ఒక చిన్న ద్రోహం జరిగింది, దానిని బట్టి హత్యలు చేసే దురాత్మ వారి మీదకి వచ్చిందట. ఒకరినొకరు కొట్టుకునే దురాత్మ వారి మీదకి వచ్చింది. ఈరోజు భర్తను భార్య ఎదిరించడానికి కారణం ఏంటి? అపవాదిని ఎదిరించలేక. బైబిల్ ఏం చెప్పింది? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఎంతమంది లోబడుతున్నారు? తిరగబడకుండా. ఏమి చెప్తుంటే అర్థం కాలేదా? కొంతమంది భార్యలు మాట్లాడారు. ఎవరు వచ్చి సర్దుకుపోమ్మా అన్నారంట. మొత్తం సర్దుకొని పుట్టింటికి పోయిందంట. పోయే తల్లి సర్దుకుపోవడం అంటే సర్దుకోవడం కాదే, కుటుంబంలో అర్థం చేసుకుని భార్య భర్త సర్దుకొని పోవాలి. సమస్యలు ఉంటాయి, అది సూర్యుడు అస్తమించు వరకు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. నీ కోపము సూర్యుడు అస్తమించు వరకు ఉండకూడదు. ఆలోపే కోపాన్ని మానేయాలి. నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు కలగజేస్తాడు అపవాది. అన్నదమ్ముల మధ్య సమస్యలు, అత్తకోడల మధ్య సమస్యలు కారణం ఏంటి? ప్రియులారా గమనించాలి, అపవాదిని ఎదిరించకపోవటం. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు, గమనించండి. 21వ అధ్యాయం 6వ వచనం. సమయం అయిపోయింది, అయినా పర్లేదు. నీవు వెళ్ళి కావలివాణిని, ఎక్కడ కావలివాడు ఉండాలి? దేశానికి కావలి వాళ్ళు ఉన్నారు, ఇంటికి కావలి వాళ్ళు ఉన్నారు, అందరికీ కావలి వాళ్ళు ఉన్నారు. సమస్యలు రాకుండా ఉండాలి, గొడవలు జరగకుండా ఉండాలి అంటే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, న్యాయశాఖలు ఏర్పాటు చేశారు, పెద్దలను ఏర్పాటు చేశారు. మరి ఇంటికి ఉండాలి వద్ద కావలి వారు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉండాల వద్ద ఇంటికి? ఖచ్చితంగా ఇంటికి ఒక కావలి వారు ఉండాలి. స్తోత్రం. కావలి వారి మాట వింటారా? మీరు వింటారా అండి? ఆ కాయలు కానీ నేనే దేవుడు నియమించాడు. కావలి వారిని దేవుడు నియమించాడు. మీకు వింటారా సేవకుని మాట? విన్నట్టుగానే ఉంటారు, కానీ మీదే, మీ భారతం మీదే, మీ రామాయణం మీదే. సేవకుడు ఉన్నంత చెప్పే 2 చేతులు ఎత్తి, అయ్యా స్తోత్రం, వందనాలయ్యా. కళ్ళ ముందు ఉన్నంత చెప్పే. కావలి వారు లేకపోతే ప్రమాదం ఉంది, జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో నీ తలంపులకు కావలి వారు కావాలి, నీ ఆలోచనకు కావలి వారు కావాలి, నీ ప్రవర్తనకు కావలి వారు కావాలి. అందుకే దేవుడు సంఘాన్ని, సేవకుని ఎందుకు నియమించాడు? నీ ఆలోచనలు తప్పుదావబడుతున్నాయని, నీ ప్రవర్తన సరిగ్గా లేదని, నువ్వు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్గా లేవని సరిచేయడానికి, చక్కబెట్టడానికి దేవుడు తన ఉపదేశ క్రమమును బోధిస్తూ సరిచేస్తూ ఉన్నాడు. విన్నవారు దీవించబడుతున్నారు. ఆమె అపవాదిని ఎదిరించకపోతే కష్టం. అందుకే అపవాదిని మనం ఎదిరించాలి. 5వ మాటగా, అపవాది మనం ఎదిరించకపోతే కలిగే నష్టం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. గమనించాలి, మీ వద్దకు అపవాది ఏమొచ్చాడు? దిగి వచ్చాడట. ఎందుకు వచ్చి ఉంటాడు చెప్పండి? ఎందుకు వచ్చి ఉంటాడు? సమయము కొంచెమేనని వాడు ఎరిగి ఉన్నాడు. కొంచెమేనని ఎరిగి ఈ సమయములో నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా, ఉపవాసాలు ఉండకుండా, వాక్యం చదవనివ్వకుండా, బైబిల్ చదవనివ్వకుండా సమయం వృధా చేయడానికి వచ్చాడు నీ దగ్గరికి. అర్థమవుతుందా? వ్యర్థమైన వాటి విషయాలలో సమయాన్ని వ్యర్థం చేయడానికి వాడు నీ యొద్దకు వచ్చాడు. నీ సమయాన్ని దొంగిలటానికి వాడు నీ యొద్దకు వచ్చాడు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా నిన్ను పాడు చేయడానికి నీ యొద్దకు వచ్చాడు. అందుకే బైబిల్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుడి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. సమయము విలువైనదని వాడు ఎరిగి ఉన్నాడు. నీ సమయాన్ని, నీ విలువైన సమయాన్ని పాడు చేయటానికి వాడు నిన్న దగ్గరకు వచ్చాడు. ప్రార్థనలో ఉండవలసిన విశ్వాసి, బైబిల్ చదవాల్సిన విశ్వాసి టీవీ ఆన్ చేసి టీవీ దగ్గర మాట్లాడాలి. ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారా? వాక్యం వింటున్నారా? కంబమల్ల నుంచి ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చారు. అన్నా, మా పాస్టర్ గారు మా ఇంటికి రావటం లేదన్నా, మీరన్నా రండి అని అడిగారు. ఎందుకు రావట్లేదమ్మా అని అడిగాను. పాస్టర్ గారు వచ్చినప్పుడు మా ఇంట్లో టీవీలో సినిమా వచ్చిందన్న. కాలు పెట్టాడు ఇంట్లోకి. టీవీలో సినిమా రాగా చూసి కాలు వెనక్కి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడన్న. మళ్ళీ రాకూడదు కదమ్మా టీవీలో సినిమా, ఏదో పొరపాటు అయిపోయిందని క్షమాపణ అడిగానన్న. అయినా రావట్లేదన్న. ఆయనే రాకపోతే నేను వచ్చి ఏం చేస్తాను తల్లి? స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినా మీకు క్షేమం కలుగుతుందా? సేవకుడు వస్తే కాదు, సేవకునితో పాటు దేవుడు రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు సమాధానంగా నీ ఇంట్లోకి రావాలి. సేవకుడు దేవుని తీసుకొని దగ్గరకు రావాలి, నీ ఇంటికి రావాలి. అప్పుడే నీ ఇంటికి క్షేమం. ఎంతమందికి అర్థమవుతున్నాయి? సమయం అంతా కూడా సీరియళ్లకు, సినిమాలకు, షాపింగ్లకు సమయం విలువైనది. బైబిల్ చెప్తుంది, ఇదే సమయం, ఇది రక్షణ దినం. స్తోత్రం,
హల్లెలూయా. సమయమును పోనివద్దు, సమయము వ్యర్థం చేసుకోవద్దు. ముసలమ్మ ముచ్చట్లు చేయొద్దు. వ్యర్థమైన వ్యవహారాలు చేసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నా. తెలిసి ఇక్కడ ఆరాధన ముగించుకొని 12 గంటలు, ఒక్కోసారి 10 గంటలు, 11 గంటలు, ఒకసారి 12 కూడా అవుతుంది నాకు. నా కారు ఆ రోడ్నే వెళ్ళాలి, ఆ సిమెంట్ రోడ్డు మీదనే వెళ్ళాలి. ఒక లైట్ వేసారు, తెల్ల లైట్ వేసారు. రాత్రి 12 అయినా బారకట్ట ఆడుకుంటూ కూర్చుని. పేరు ఆశీర్వాదమ్మ. పేరేం పేరు? ఆశీర్వాదమ్మ. అర్థమవుతున్నాయి నా మాటలు? ఆ టైంలో కూడా బారకట్టలకు సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదు? ప్రార్థనకు సమయం లేదు, మందిరానికి రావడానికి సమయం లేదు. ఎక్కడన్నా బిజీ 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 బిజీ. సాతాను ఏం చేస్తాడో తెలుసా? వాడు సమయము కొంచెమేనని ఎరిగి ఆ కొంచెమైన సమయాన్ని దుర్వినియోగం చేయటానికి నీ వద్దకు వచ్చుచున్నాడు. జాగ్రత్త. కొంతమంది పిల్లలు నేను గమనిస్తుంటాను, పబ్లిక్ వచ్చినప్పుడు ఏంది ప్యాడ్ అంటారా దాన్ని ఇంగ్లీష్లో, ప్యాడు, ఇంకా హాల్ టికెటు, పెన్నులు, పెన్సిళ్ళు, కంబాక్సులు తీసుకొని అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్. ఒరే సంవత్సరం అంతా ఏం చేసినావురా? సంవత్సరం అంతా వ్యర్థం చేసి ఆ ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేసుకుంటే పాస్ అయిపోతాడా? అంకుల్ ప్రార్థన చేసినాడు కానీ నేను ఫెయిల్ అయ్యాను. అంకుల్ ప్రార్థన చేశాడు కానీ నేనేమయ్యాను? సంవత్సరం అంతా కొల్లగా తిరిగి, సంవత్సరం అన్ని బళ్ళు ఎగ్గొట్టి, తల్లిదండ్రులను మోసం చేసి, టీచర్లను మోసం చేసి. ఒక్కొక్కడు అంటాడు, ఏమిరా బడికి రాలేదంటే ఈరోజు మా అవ్వ చచ్చిపోయింది. అవ్వ బతికే ఉంటుంది, అవ్వ మీద కంప్లైంట్. నువ్వేనారా? స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. టీచర్ చచ్చిపోయిందని ఒకరు, ఏరా బడికి పోలేదు అన్నారు అనుకోండి, బల్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది అందుకే సెలవు ఇచ్చారు. ఒరే నీ సెలవు కోసం బల్లో అమ్మాయిని చంపేస్తావా? అమ్మాయి చచ్చిపోయిండదు, వీడు పోకుండా ఉండటానికి సాకులు. అంతేనా ఇస్రాయల్? వీడు వాడేడి అంతే కరెక్టేనా? కొంతమంది కడుపు నొప్పి వచ్చిండదు, ఏమొచ్చిండదు. కడుపు నొప్పి పోలేను మమ్మీ ఈరోజు కష్టం. జ్వరం వచ్చిండదు కొంతమందికి, సాకులు. ఆ రోజు ఇంపార్టెంట్ అయిన లెసన్ మిస్ అయిపోయి ఉంటుంది. పాస్ అవుతారండి లాస్ట్న? వీళ్ళంతా కూడా క్రైస్తవులే. మళ్ళీ అంకుల్ ప్రార్థన చేశాడు కానీ మేమేం పాస్ కాలేదు కదా. నేను అందుకే రైతులకు కూడా చెప్తా ఉంటాను, అమ్మా నీ పొలములో విత్తనముకు ముందే ఒక ట్రాక్టర్ అక్కడ దున్నుతారు కదండి, దాంట్లోకి వెళ్ళక ముందే నువ్వు మోకాలి ఈతలు, అక్కడ నువ్వు మోకాలి ప్రార్థన చేయి. బైబిల్లో ఎంత మంచి సాక్ష్యం ఉందండి, ఎంత మంచి సాక్ష్యం. రూతు గ్రంథంలో మనం చూస్తాం కదండి, ఆ యజమానుడు పనికి వెళ్ళిన వారందరితో అంటాడు, దేవుడు మీకు తోడై ఉండునుగాక. వాళ్ళేమన్నారు? మీకు కూడా తోడై ఉండునుగాక. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది చెప్తారు ఈ పాట పొలాల్లో? ఈ మధ్య నేను చూశాను ఒక వీడియో, సెన్సేషనల్ అయ్యింది. ఖాళీ టైము, భోజనం చేశారేమో, గిన్నెలన్నీ కాలైపోయి, క్యారీలన్నీ కాలైపోయాయి. అక్కడ కూర్చున్న సహోదరులు అందరూ కూడా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా. విన్నారా మీరు? ఈ వీడియో చూసారా? ఒక్కసారైనా చేశారా? మళ్ళా యేసు కృపా ప్రార్థనా మందిరం. మా బ్రదర్ అరిచి ఆరాధన చేస్తాడు.